హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీకైతే ఈ వీడియో చూస్తే అయితే అర్థమైపోతుంది నేనైతే ఏ రెసిపీ అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను బ్రెడ్ ఆమ్లెట్ అయితే చూపించేస్తున్నాను అనమాట. సో టేస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. సో ఫస్ట్ వచ్చేసి నేనైతే 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఓన్లీ నా కోసమే చేసుకుంటున్నాను కాబట్టి 2 ఎగ్స్ తీసుకొని దాంట్లో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అయితే వేసేసుకొని ఇలా బాగా బీట్ చేసేసుకోవాలన్నమాట. ఆ ఎల్లో మొత్తం మిక్స్ అయిపోవాలి. సో బాగా బీట్ చేసేసుకుంటున్నాను. సో బీట్ చేసేసి పక్కన అయితే పెట్టేసుకోవాలి మనం. సో నెక్స్ట్ వచ్చేసి ఒక పెనం తీసుకొని దానిపైన ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఆయిల్ మొత్తం మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని సో మనం అయితే మన ఇంట్లో ఏ బ్రెడ్ అయితే అవైలబుల్గా ఉందో అదైతే యూస్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి మిల్క్ బ్రెడ్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఈ మిల్క్ బ్రెడ్ వచ్చేసి మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఎగ్ మిక్చర్లో అయితే డిప్ చేయాలి మంచిగా. మొత్తం చుట్టూ ఎగ్ పట్టేటట్టు మిక్స్ చేయాలి. చేసేసి మనం అయితే ప్యాన్ పైన అయితే వేసేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనం వేసే ముందు సిమ్లో పెట్టాలి. కొద్దిసేపు అయిన తర్వాత మనం అయితే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని కాల్ చేసుకోవాలన్నమాట. సో మీకు క్రిస్పీగా అయితే ఇష్టమైతే ఎక్కువసేపు పెట్టండి, లేదు సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే కొద్దిసేపు పెట్టి తీసేయండి. నాకైతే ఇలా కలర్ చేంజ్ అయ్యి కొంచెం క్రిస్పీగా ఉంటేనే ఇష్టం. సో అందుకనే నేనైతే అప్పటిదాకా ఉంచేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను మిగిలిన 3 స్లైసెస్ కూడా వేసేసాను అనమాట. సో పైనుంచి కూడా మనం కావాలనుకుంటే ఆయిల్ అయితే వేసేసుకోవచ్చు. నేనైతే వేసుకున్నాను, మీరు కూడా వేసుకోండి. అప్పుడే మనకి ఆయిలీగా తినడానికి నాకైతే నచ్చుతుంది. సో మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. సో మీరు బటర్ కూడా వేసేసుకోవచ్చు ఆయిల్ ప్లేస్లో. నేనైతే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. అంతే, మన బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. కొంచెం చూడడానికి వెరైటీగా ఉంటుందని పైనుంచి మయోనీస్ అలాగే కెచప్ అయితే వేసాను అనమాట. నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పాలి ఈ బ్రెడ్ ఆమ్లెట్. ఈజీగా అయిపోతుంది, చిన్న పిల్లలకైనా పెద్ద పిల్లలకైనా ఎవరికైనా నచ్చేస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కింద కామెంట్లో తెలియజేసేయండి. అలాగే మన వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మన ఛానల్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది. అందుకనే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.